విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ దేవి భాగవతం 3వ స్కందంలోని 10వ అధ్యాయాన్ని ఈరోజు ప్రారంభిద్దాం. పఠనంలోకి వెళ్లే ముందు అందరూ విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి కామెంట్ మన వీడియోని మరింత మందికి చేరువ చేస్తుందని విన్నవించుకుంటూ 10వ అధ్యాయం సత్యవ్రతుడి కథ. ఎవడా సత్యవ్రతుడు? జనమేజయుడు అడిగాడు. ఏ దేశంలో పుట్టాడతడు? ఎలాంటి వాడు? ఏ శబ్దం ఎక్కడ విన్నాడు? ఎలా విన్నాడు? ఎలా ఉచ్చరించాడు? ఎలా సిద్ధి పొందాడు? అందరి అంతఃకరణంలోనూ ఉండే భగవతి అతడి మీద ఎలా ప్రసన్నురాలయ్యింది? ఇదంతా విస్తరించి వినిపించు. విను అంటూ ఉదారమైన వాక్యాలతో మొదలెట్టాడు వ్యాసుడు. సత్యవ్రతుడి కథ పురాణ సమ్మతమైనది, శుభప్రదమైంది. ఎన్నాళ్ల కిందటో మునుల సభలో ఈ కథ విన్నాను నేను. తీర్థాటనం చేస్తూ ఓ మారు నైమిసారణ్యం వెళ్ళాను. అక్కడ మునులందరికీ ప్రణామం చేసి అక్కడి ఆశ్రమంలో ఆగాను. బ్రహ్మ మానసపుత్రులు ఆ ఆశ్రమంలో ఉన్నారు. జీవన్ముక్తులు వారు, మహావ్రతులు. అక్కడి మునుల సభలో ప్రసంగవశాత్తు జమదగ్నముని ఇలా అడిగాడు. మహామునులారా, నా మనస్సులో ఒక సందేహం ఉంది. అది సభలో తీరుతుందని ఆశిస్తున్నాను. నా సందేహం ఏమిటంటారా? బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, కుబేరుడు, వాయువు, త్వష్ట, కుమారస్వామి, వినాయకుడు, సూర్యుడు, అశ్విని దేవతలు, భృగుడు, పూషుడు, చంద్రుడు, గ్రహాలు, ఈ దేవతలందరిలో ఎవ్వరు సర్వశ్రేష్ఠులు? ఎవరు ఆరాధనీయులు? ఎవరిని ఆరాధిస్తే తక్షణం కార్యసిద్ధి కలుగుతుంది? ఎవరు సుఖసేవ్యులు? ఎవరు త్వరలో ప్రసన్నులవుతారు? సర్వజ్ఞులు మీరు, నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అన్నాడు. జమదగ్ని ప్రశ్నకి రోమశముని ఇలా సమాధానం చెప్పాడు. జమదగ్ని, ఆత్మ కళ్యాణం కోరు వాళ్ళు శక్తిని ఉపాసించాలి. ఆమె ఉత్తమ దేవత, ఆమె పరాప్రకృతి, సర్వగామిని, సర్వదాయిని, కళ్యాణకారిణి. బ్రహ్మ మొదలైన దేవతలందరి తల్లి ఆమె. సంసారం అనే వృక్షానికి మొదలామె. ఆది ప్రకృతి. ఆమెని తలుచుకుంటే చాలు, ఆమె పేరు ఉచ్చరిస్తే చాలు, కోరికలన్నీ ఫలిస్తాయి. దయగల తల్లి ఆమె. ఆమెను ఉపాసించిన వారంటే వల్లమాలిన దయ ఆమెకి. దయనికి తార్కాణంగా ఒక ఇతిహాసం చెబుతాను విను. శుభప్రదమైన కథ అది అంటూ ఇలా అందుకున్నాడు. కోసల దేశంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడి పేరు దేవదత్తు. అతడికి సంతానం లేదు. అందుకని పుత్రేష్టి ప్రారంభించాడతడు. తమ సానాది వార మంచి మండపం తయారు చేశాడు. యజ్ఞకార్యాల్లో ఆరితేరిన వేద పండితుల్ని రావించాడు. యథావిధిగా అగ్నిస్థాపనం చేశాడు. సుహోత్రమునిని బ్రహ్మగా నియమించాడు. యజ్ఞవల్క్యమునిని ఆధ్వర్యుణ్ణిగాను, బృహస్పతిని హోతగాను, పైలమునిని ప్రస్తోతగాను, గోపిలమునిని ఉద్గాతగాను, ఇతర మునుల్ని సభ్యులుగాను నియమించాడు. వారికి పుష్కలంగా ధనం ఇచ్చాడు. దానం, సామవేదం గానం చెయ్యడంలో ఘనుడు, ఉద్గాత గోభిలుడు. సప్త స్వరాలతో రథంతర సామం గానం చేశాడు. అయితే మాటి మాటికి శ్వాస రావటం వల్ల స్వరభంగమైంది. దేవదత్తు కోపం తెచ్చుకున్నాడు. గోభిల, మూర్ఖుడివి నువ్వు. కుమారుడు కలగాలన్న కోరికతో ఈ యజ్ఞం తలపెట్టాను నేను. నువ్వు మాటి మాటికి ఎగపోస్తూ స్వరభంగం చేశావు. ఏమిటిది అన్నాడు. మండిపడ్డాడు గోభిలుడు.
ఈ యజ్ఞంలో కలిగిన కుమారుడు మూర్ఖుడవుతాడు, శఠుడవుతాడు, మూగవాడవుతాడు అంటూ శపించాడు. శ్వాస ప్రతి ప్రాణికి సహజం, దానిని ఆపడం అసాధ్యం. శ్వాస వల్ల స్వరభంగమైందే కట్టు, దానిలో నా తప్పేముంది అంటూ ఉరిమాడు. గోభిలుడు శాపం విని గడగడలాడిపోయాడు దేవదత్తు. ఎంతో దుఃఖపడ్డాడు, కాళ్ళ వేళ్ళ పడ్డాడు. మునీంద్ర, నిరపరాధిని శపించావు. కుమారులు లేని దుఃఖంతో కుంగిపోతున్న నన్ను దారుణ శాపంతో మరింత కుంగదీస్తున్నావు. మూర్ఖుడైన కుమారుడు పుట్టడం కంటే పుట్టకపోవడమే నయమంటారు బుద్ధిమంతులు. పైగా బ్రాహ్మణ కుమారుడు మూర్ఖుడు కావడం ఎంతైనా నిందనీయమైన విషయం. మూర్ఖ బ్రాహ్మడు పశువుతో సమానం. శూద్రుడిలా ఎందుకు పనికిరాడు? అయినప్పుడు మూర్ఖపుత్రుణ్ణి కని ఏం చేసుకునేది? శూద్రుడు మూర్ఖ బ్రాహ్మడు ఇద్దరూ ఒకటే, సందేహం లేదు. పూజ్యుడు కాడతడు, దానం పుచ్చుకుందికైనా తగదు. ఏ రాజ్యంలో అయినా సరే మూర్ఖుడైన బ్రాహ్మడు శూద్రుడిలాగే రాజుకి పన్ను కట్టుకోవాలి. పితృకార్యాల్లోనూ దేవకార్యాల్లోనూ అతడికి చోటుండదు. శుభం కోరుకునేవాడు మూర్ఖుడైన బ్రాహ్మణ్ణి ఏ పనికి వినియోగించకూడదు. అతన్ని శూద్రునితో సమానంగా భావించడమే రాజు కర్తవ్యం. అతడి చేత భూమి దున్నించడమే ధర్మం. విజ్ఞుడైన బ్రాహ్మడు దొరక్కపోతే కుశలు పరిచి తద్దినం చెయ్యడం మంచిది, కానీ మూర్ఖుడైన బ్రాహ్మణ్ణి నియోగించకూడదు. మూర్ఖ బ్రాహ్మడికి కడుపు నిండా ఇంత కూడు పెడితే పెట్టవచ్చు, కానీ దానం ఇవ్వకూడదు. మిగిలిన అన్నం కూడా పెట్టకూడదు. అతడికి దానమిస్తే ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి నరకం తప్పదు. మూర్ఖ బ్రాహ్మడున్న రాజ్యం ధిక్కారయోగ్యమైంది. మూర్ఖ బ్రాహ్మడికి దానమిచ్చి గౌరవించిన రాజు ధిక్కార పాత్రుడు. మాన మర్యాదలు హెచ్చుతగ్గులు పాటించని చోట కూడా పండితుడే, మూర్ఖుడే. మూర్ఖుడు మర్యాద పొంది విర్రవీగే దేశంలో పండితుడన్నవాడు అడుగు పెట్టకూడదు. వేప పళ్ళు కాకులకి వినియోగపడినట్టు దుష్టుల ధనం చెడ్డవాళ్ళకి వినియోగపడుతుంది. వేద విద్వాంసులు భోజనం చేసి వేదాభ్యాసం చేస్తారు. దానివల్ల భోజనం పెట్టిన వారి పెద్దలు పరలోకంలో సంతోషిస్తారు, స్వర్గంలో విహరిస్తారు. మునీంద్ర, మూర్ఖుడి తండ్రిని కావడం కంటే చావడం మేలు. అంచేత అనుగ్రహించు, శాపాంతం ప్రసాదించు, దీనుణ్ణి నన్ను ఉద్ధరించు. సర్వసమర్థుడివి నువ్వు, నీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను అంటూ కన్నీళ్లతో గోబిలుడి పాదాలు అభిషేకించాడు. మహాపురుషుల కోపం క్షణికం, అంతలోనే శాంతిస్తుంది. పాపాత్ములు దీర్ఘజీవులు కల్పాంతం దాకా వారి కోపం శాంతించదు. నీళ్లు స్వాభావికంగా చల్లగా ఉంటాయి. అగ్ని వల్ల ఎండ వల్ల అవి మరిగి భరించరాని స్థితికి వస్తాయి. కానీ అగ్గి ఎండ తప్పుకోవడంతో యథాప్రకారం చల్లపడతాయి. అలాగే మహాపురుషుడు కోపం పోయి శాంతించాడు. దేవదత్తుడి దుఃఖం చూసి ప్రసన్నుడయ్యాడు. దేవదత్త, భయపడకు అని భరోసా ఇచ్చాడు. నా శాపం ప్రకారం నీ కుమారుడు మూర్ఖుడుగానే పుడతాడు, కానీ తరువాత గొప్ప పండితుడవుతాడు అంటూ వరమిచ్చాడు. సంతోషించాడు దేవదత్తు. యథావిధిగా యజ్ఞం పూర్తి చేశాడు. సగౌరవంగా మునీశ్వరుల్ని సాగనంపాడు. కొన్నాళ్ళయ్యాక దేవదత్తు భార్య రోహిణి గర్భవతి అయింది. విధిపూర్వకంగా పుంసవనము, శృంగారకరణము మొదలైన సంస్కారాలు జరిపించాడు దేవదత్తు. వైదిక విధి ప్రకారం సీమంతమును జరిగించాడు. తన యజ్ఞం సఫలం కాబోతుందన్న సంతోషంతో ఎన్నో దానాలు చేశాడు. ఓనాటి శుభలగ్నంలో రోహిణి నక్షత్రం నాడు కుమారుణ్ణి కంది రోహిణి. మంచి రోజున మంచి లగ్నంలో జాతకర్మ, పుత్రదర్శనం, నామకరణం జరిపించాడు దేవదత్తు. బాలుడికి ఉతధ్యుడని నామకరణం చేశాడు. 8వ ఏట ఒడుగు చేశాడు. బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించి
గురువు దగ్గర వేదాధ్యయనం ఆరంభించాడు ఉతచ్చుడు. అయితే నోట మాట ఉండేది కాదతడికి. మూగిగా బెల్లం కొట్టిన రాయిలా గురువు ముందు కూర్చునేవాడు. చదివించడం కోసం ఎన్ని పాట్లు పడాలో అన్ని పాట్లు పడ్డాడు దేవదత్తు. లాభం లేకపోయింది. ఉతచ్చుడి మోగతనం వదల్లేదు. ఎంతో కష్టంగా ఉండేది తండ్రికి. అలా 12 ఏళ్ల వయసు వచ్చింది ఉతచ్చుడికి. అయినా సంధ్య వార్చడం కూడా చేత కాలేదతనికి. అతన్ని చూసిన వారంతా మూర్ఖుడంటూ వచ్చారు. మునులలోనూ బ్రాహ్మణ సమాజంలోనూ ఇది బాగా వ్యాపించింది. వీధిలోనూ వాడలోనూ అడవిలోనూ ఉతచ్చుడు వెళ్ళిన చోటల్లా జనం అతన్ని వేళాకోళం చేసేవాళ్ళు. తల్లిదండ్రులను అతడంటే ఈసడించేవాళ్ళు. 50 మంది అవమానించడంతో వైరాగ్యం ఏర్పడింది ఉతచ్చుడికి. దాంతో ఊరు వాడ వదిలి అడవికి వెళ్ళిపోయాడతడు. ఈ మూర్ఖుడి కంటే గుడ్డాడో గూనాడో పుట్టినా బాగుండేది అన్నారు తల్లిదండ్రులు. అంచేత అతడు అడవికి వెళ్ళిపోయాడు. అడవిలో గంగానది ఒడ్డున ఒక కుటీరం కట్టుకున్నాడు. వన్యవృత్తితో బతకడం మొదలుపెట్టాడు. బ్రహ్మచర్యం చేస్తూ సత్యవ్రతం పాటిస్తూ పర్ణశాలలో నివసిస్తూ వచ్చాడు. శ్రీదేవి భాగవతం 3వ స్కందంలో 10వ అధ్యాయం సమాప్తం. 11 సత్యవ్రతుడి కథ. అతడికి ఉతచ్చుడికి వేదాధ్యయనం తెలియదు. జపము ధ్యానము దేవతార్చన అసలే తెలియవు. బ్రాహ్మడి ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం భూతశుద్ధి దేవుడు దెయ్యం ఏదీ ఎరుగడతడు. మంత్రం కీలకం గాయత్రి ఇక చెప్పనే అక్కరలేదు. శౌచం స్నాన విధి ఆచమనం అసలే తెలియవు. అగ్నిహోత్రం బలిదానం అతిథి సత్కారం సంధ్య సమిదలు హోమం గీమం ఏదీ ఎరుగడు. ఉదయాన్నే లేచేవాడతడు. మామూలుగా పళ్ళు తోమేసుకునేవాడు. తంత్రం మంత్రం లేకుండా దున్నపోతులా గంగలో దిగి మునిగేవాడు. నెత్తిమీదికి పొద్దు రావడం చూసి అడవిలో దొరికే పళ్ళు గిళ్ళు దుంప దట్రా తినేసేవాడు. ఇది తినదగింది ఇది తినరాంది అన్న జ్ఞానం ఉండేది కాదతడికి. ఏది దొరికితే అది నమిలి మింగేసేవాడు. తన కుటీరం వదిలేవాడు కాదు. అయితే అబద్ధమంటే ఏమిటో మాత్రం ఎరుగడు. అతడి సత్యనిష్ట చూసి లోకుళ్ళు అతన్ని సత్యతపుడు అనేవారు. సత్యతపుడు ఎవరికి కీడు చేసేవాడు కాడు. అలా అని మేలు కూడా చేసేవాడు కాదు. నేనెప్పుడు చస్తాను అనుకుంటూ తన కుటీరంలో పడుండేవాడు. ఈ అడవిలో కష్టంతో గడుపుతున్నాను. చీ, ఎందుకు ఈ బతుకు? ఇలా బతకడం కంటే చావు మేలు. మూర్ఖుడిగా పుట్టించాడు విధి. అవును, అంతకి తప్ప మరేమీ లేదు. ఉత్తమ కులంలో పుట్టాను. అయినా నా బతుకు బూడిదలో పోసిన పన్నీరైంది. గుడ్రాలైన ఆడదిలాగా పళ్ళు పండని చెట్టులాగా పాలివ్వని ఆవులాగా నా బతుకు వ్యర్థమైపోయింది. విధిని నిందించినంత మాత్రం ఏం లాభం? నా కర్మే ఇలా ఉంది. గత జన్మలో నేను పుస్తకం రాసి ఏ బ్రాహ్మడికి ఇవ్వలేదు. ఎవ్వడికి విద్యాదానం చెయ్యలేదు. అందుకని ఈ జన్మలో నా అవస్థ ఇలా అయింది. ఏ తీర్థంలోనూ తపస్సు చెయ్యలేదు. నేను సాధువుల్ని సేవించలేదు. ద్రవ్యం దానం చేసి బ్రాహ్మల్ని పూజించలేదు. అందుకని నా బ్రతుకు ఇలా అయింది. నా పాటి బ్రాహ్మణ కుమారులు వేదాలు చదివి విద్వాంసులయ్యారు. నేను మాత్రం ఏదైనా యోగం వల్ల మూర్ఖునయ్యాను. తపస్సంటే అయోమయం నాకు. ఏదైనా సాధన చేద్దునా అంటే అంతా అడివే నాకు. ఆలోచించి మాత్రం లాభమేమిటి? సౌభాగ్యమే ఇలా తగలబడింది. భాగ్యమే అన్నిటికంటే గొప్పది. పురుషార్థం గడ్డిపోచంత పని చెయ్యదు. చీ, ఎందుకు ఈ పురుషార్థం? ఎంత కష్టపడి అనుకున్న పని కాదు. కష్టపడినా అనుకున్న పని కాదు. భాగ్యము ఉంటేనే ఎంత అసాధ్యమైందన్నా ఇట్టే అయిపోతుంది. బ్రహ్మ విష్ణువు శివుడు దేవేంద్రుడు మొదలైన దేవతలు 50 మంది కాలానికి దాసులు. కాలం అతిక్రమించరాంది. ఇలా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఆశ్రమంలో ఆరాటపడేవాడు.
పిట్ట మనిషి లేని అడవిలో వైరాగ్య భావంతో కాలం వెళ్ళబుచ్చేవాడు. ఇలా 14 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇన్నాళ్ళు ఓ మంత్రం కాని ఓ జపం కాని లేకుండానే గడిపాడతడు. సత్యమే అతడి వ్రతం అనుకున్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఒకనాడు అతడు అసత్యమాడిన పాపాన పోలేదు. అందుకని అతన్ని సత్యవ్రతుడు అన్నారు ప్రజలు. ఓనాడు ఆ అడవికి ఒక బోయ వచ్చాడు. ధనస్సు బాణాలు పట్టుకొని మృగాలు వేటాడుతూ వచ్చాడతడు. యముడిలా ఉన్నాడతడు. భయంకరంగా జంతువులను వేటాడడంలో అసాధ్యుడతడు. ఓ ఒంటరి అడవి పందిని గురిచూసి బాణం కొట్టాడు. భయపడి పరుగు తీసి సత్యవ్రతుడి ఆశ్రమంలో దూరింది పంది. భయంతో నిలువెల్లా ఉనికిపోతూ ఉన్నది. దాని శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. చూసి ఎంతో జాలిపడ్డాడు సత్యవ్రతుడు. అతడి శరీరం కంపించింది. అప్రయత్నంగా అతడి నోట ఏ ఏ అన్న శబ్దం బయటికి వచ్చింది. ఈ ఏ శబ్దం బిందువు లేని సారస్వత బీజమంత్రం. ఈ మంత్రం సత్యవ్రతుడు అంతకి ముందు ఎరుగడు. ఎవ్వరి నోట ఎన్నడూ విని కూడా ఉండలేదతడు. దైవయోగం వల్లే ఈ ఏకార మంత్రం అతడి నోటి నుంచి వెలువడింది. అయినా అది మంత్రమని ఎరుగడతడు. పంది అవస్థ చూసి విచారపడటం తప్ప మరో లోకం లేదతడికి. బాణం దెబ్బతో బాధపడుతూ పంది ఆశ్రమంలో ఒక తుప్పలో దూరిపోయి దాగుంది. ఇంతలో బాణం ఎక్కుపెట్టి కాలయముడులా ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు బోయ. పందిని వెతుకుతూ కుశల ఆసనం మీద కూర్చున్న సత్యవ్రతుణ్ణి చూసి నమస్కరించాడు. పంది ఏది అని అడిగాడు. సత్యవ్రతుడివి నువ్వు, నాకు తెలుసు అసత్యం పలుకువు, అందుకే అడుగుతున్నాను. నేను బాణం కొట్టిన పంది ఎటుపోయిందో చెప్పు. నా పెళ్ళాం బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు. వేటాడి కడుపు నింపుకోవడం కోసమే ఈ అడవికి వచ్చానిలా. భగవంతుడు ఇదే వృత్తి నియమించాడు నాకు. ఇంతకి మించి మరో సాధనం లేదు. మంచో చెడ్డో ఏదో ఉపాయంతో కుటుంబం పోషించాలి కదా నేను. నువ్వు సత్యవ్రతుడివి, సత్యం చెప్పు. నా కుటుంబం అంతా కడుపు మంటతో మలమల మాడిపోతూ ఉంది. నా బాణం దెబ్బతిని అడవి పంది ఎటుపోయింది? దబాలున చెప్పు. చిక్కులో పడిపోయాడు సత్యవ్రతుడు. ఏం దారి? సత్యవ్రతం భంగం కాకూడదు, అసత్యం ఎలా చెప్పను? అలా అని నిజం చెబితే పంది ప్రాణం పోతుంది. ఆకలితో ఉన్నాడు బోయ, దాన్ని బతకనివ్వడు. ఒక ప్రాణికి హింస కలిగే సత్యం సత్యం కాదు, దయాభావం కలిపిన అసత్యం. మరో ప్రాణి ప్రాణం రక్షించే అసత్యం అసత్యం కాదు, అది సత్యమే అవుతుంది. మనిషికి ఏది హితం కలిగిస్తుందో అదే సత్యం, దానికి విపరీతమైంది అసత్యం. ఆలోచిస్తే పరస్పర విరోధంగా ఉందది. ఈ స్థితిలో ఏం చెయ్యాలి నేను? ఏం చేస్తే నాకు మేలు కలుగుతుంది? బోయతో ఏం చెప్పేది? ఏం చెప్పితే నాకు అసత్య దోషం అంటకుండా ఉంటుంది? ఈ ధర్మ సంకటంలో పడి చప్పున జవాబు చెప్పలేకపోయాడు సత్యవ్రతుడు. ఎంత ఆలోచించినా ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. అతడు ఏ అని ఉచ్చరించటం వల్ల అది తన బీజమంత్రం కనుక భగవతి మహామాయ ప్రసన్నురాలైంది. దుర్లభమైన బ్రహ్మ విద్య అనుగ్రహించింది. సత్యవ్రతుడి హృదయంలో సర్వ విద్యలు వికసించాయి. మానిషాద శ్లోకంతో వాల్మీకి వాక్కులో ఛందోదర్శనమైనట్టే ఏకార బీజమంత్రంతో సత్యవ్రతుడికి సర్వ విద్యలు దర్శనమిచ్చాయి. వాల్మీకిలాగే సత్యవ్రతుడును మహాకవి అయిపోయాడు. తన ఎదుట నించున్న బోయని చూస్తూ ఒక శ్లోకం పలికాడు. యా పశ్యతి నసా బ్రూతే, యా బ్రూతే సా న పశ్యతి, అహో వ్యాధ స్వకార్యర్థిన్కి పృచ్ఛసి పునః పునః. ఏది చూస్తుందో అది అంటే కన్ను పలకలేదు, ఏది పలుకుతుందో అది అంటే మాట చూడలేదు.
స్వంత పని కోసం వచ్చిన బోయి మాటి మాటికి ఎందుకు అడుగుతావు? ఈ పద్యం భావం. సత్యవ్రత కవి శ్లోకం విని పంది మీద ఆశ వదులుకున్నాడు బోయ. చేసేది లేక ఇంటి ముఖం పట్టాడు. జమదగ్ని అదుగో అలా సత్యవ్రతుడు వాల్మీకి అంతటి కవి అయ్యాడు. లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అనంతరం విధిపూర్వకంగా సారస్వత బీజమంత్రం జపించాడతడు. పండిత లోకంలో మహాపండితుడయ్యాడు. పెద్ద పెద్ద సభల్లో అతడికి జోహార్లు చేశారు విద్వాంసులు. అతడి కీర్తి పద్యాలలో గానం చేశారు. అంతటా అతడి పేరు మోగింది. అతడి కీర్తి విని తల్లిదండ్రులు, బంధుజనులు అతడి ఆశ్రమానికి వచ్చారు. ముందు అతడంటే అసహ్యించుకున్న పెద్ద మనుషులే. వారంతా అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళే. ఎంతో గౌరవించి అతన్ని ఇంటికి తీసుకుపోయారు వారు. అంచేత జగదంబ శ్రేష్ఠ దేవత. జనమేజయ, నైమిసారణ్యంలో సౌండిల్యముని చెప్పింది విన్నది విన్నట్టు వినిపించాను. నీకు ముందే చెప్పాను కదా, అన్ని కోర్కెలు తీర్చే తల్లి మహామాయ. ఆమెను ఉద్దేశించి దేవీ యజ్ఞం చెయ్యి. వైదిక విధిగా అది పూర్తి చెయ్యి. దేవిని స్మరిస్తే చాలు, పూజిస్తే చాలు, భక్తిపూర్వకంగా ధ్యానిస్తే చాలు, ఆమె పేరు పలికి స్తోత్రం చేస్తే చాలు, అన్ని కోరికలు తీరుస్తుందామె. అందుకనే ఆమెను సర్వకామదాంబ అంటారు. రోగులు, దీనులు, కడుపు మంటల వాళ్ళు, దరిద్రులు, శఠులు, ఆర్తులు, మూర్ఖులు, శత్రుపీడితులు, దాసులు, ఒకరి ఆజ్ఞ మీద నడుచుకునే వాళ్ళు, క్షుద్రులు, వికలులు, విహ్వలులు, భోజనంతో భోగంతో తృప్తి లభించని వాళ్ళు, ఇంద్రియ దాసులు, తృష్ణతో బాధపడుతున్న వాళ్ళు, అశక్తులు, మనోవ్యాధితో కుంగిపోతున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరూ దేవిని ఆరాధించలేదని తెలుసుకోవాలి. విభవం కలవాళ్ళు, కుమార్లతోనూ మనుమలతోనూ ఇల్లు కలకల్లాడుతున్న వాళ్ళు, పుష్టికల దేహం కలవాళ్ళు, భోగులు, వేదవాదులు, రాజ్యలక్ష్మి కలవాళ్ళు, వీరులు, జనబలం కలవాళ్ళు, పరివారం కలవాళ్ళు, సర్వలక్షణ సంపన్నులు ఉన్నారంటే వాళ్ళు భగవతిని ఆరాధించిన వాళ్ళని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవడం పండిత లక్షణం. భగవతిని ఆరాధించే వాళ్ళే సర్వ సుఖాలు అనుభవిస్తారు, సర్వ సంపదలతోనూ తొలతూగుతారు. సందేహం లేదు. కనుక పరిపూర్ణమైన భక్తితోనూ ప్రేమపూర్వకంగానూ ఆ తల్లి జగదంబని అర్పించాలి. శ్రీదేవీ భాగవతం 3వ స్కందంలో ఇది 11వ అధ్యాయం. 12 దేవీ యజ్ఞం. మునీంద్ర, జనమేజయుడు అడిగాడు, దేవీ యజ్ఞం ఎలా చెయ్యాలి? తెలుసుకొని యథాశక్తిని నేను ఆ యజ్ఞం చేస్తాను. దాని పూజా విధి, మంత్రాలు, దానికి కావలసిన హోమ ద్రవ్యాలు వివరించు. ఎంతమంది బ్రాహ్మణులు కావాలో, ఎంతెంత దక్షిణలు కావాలో కూడా చెప్పు. చెబుతాను విను అంటూ అందుకున్నాడు వ్యాసముని. సాత్వికము, రాజసము, తామసము అని దేవి యజ్ఞం 3 విధాలు. సాత్విక యజ్ఞం మునుల కోసం, రాజస యజ్ఞం రాజుల కోసం, తామస యజ్ఞం రాక్షసుల కోసం. అలాగే జ్ఞానుల కోసం నిర్గుణ యజ్ఞము, వైరాగ్యం కలవారి కోసం జ్ఞానమయ యజ్ఞము ఏర్పడ్డాయి. ఈ అన్ని యజ్ఞాలు వివరిస్తాను, ఆలకించు. దేశము, కాలము, ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మలు అన్నీ ఉత్తమంగా ఉండి యజమానిలో సాత్విక శ్రద్ధ పూర్తిగా ఉంటే అది సాత్విక యజ్ఞం. యజ్ఞంలో ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి సరిగా ఉంటే ఫలం పూర్తిగా లభిస్తుంది. అలా కానప్పుడు పూర్తి ఫలం లభించదు. దొంగతనం చేసి, మోసం చేసి, అన్యాయం చేసి ఆర్జించిన ధనంతో యజ్ఞం చేస్తే ఈ లోకంలో కీర్తి ఉండదు, పరలోకంలో ఫలమూ దక్కదు. కనుక న్యాయార్జితమైన ధనంతోనే పుణ్యకర్మ చెయ్యాలి. అప్పుడే ఇక్కడ కీర్తి, అక్కడ సుఖము లభిస్తాయి. దీనికి ప్రత్యక్షంగా కనబడుతున్న ప్రమాణం చూడు. మీ పూర్వులు యజ్ఞాలలో కల్లా ఉత్తమమైన యజ్ఞం రాజసూయ యజ్ఞం చేశారు. పుష్కలంగా దక్షిణలిచ్చారు.
స్వయంగా కృష్ణ పరమాత్మ ఆ యజ్ఞంలో కూర్చున్నాడు. భరద్వాజుడు మొదలైన మహాత్ములు యజ్ఞ కార్యం నిర్వహించారు. అయితే యజ్ఞం పూర్తయి 9 దినాలు గడిచాయో లేదో మీ పూర్వుల మీద బ్రహ్మాండమైన ఆపద విరుచుకుపడింది. ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు. ద్రౌపదికి మానభంగం జరిగింది. వారంతా అడవుల పాలయ్యారు. అయినప్పుడు ఆ మహాయజ్ఞ ఫలం ఏమైనట్టు? అంతేనా? మహాత్ములు పాండవులు విరటరాజు కొలువులో చేరారు. ద్రౌపది కీచకుడి చేత బాధపడింది. పుణ్యాత్ములు బ్రాహ్మలు కురిపించిన ఆశీర్వాదాలు ఏమైనట్టు? పాండవుల కృష్ణభక్తి ఫలం ఆ సమయంలో ఎటుపోయింది? ద్రౌపదిని జుత్తు పట్టి ఈడ్చినప్పుడు ఆమెను ఎవ్వరూ రక్షించలేదు. శ్రీకృష్ణుడి సమక్షంలో జరిగింది యజ్ఞం. ధర్మరాజంతటి వాడు దాని యజమాని. అలాంటి యజ్ఞం తరువాత అంత ఆపద వచ్చిందంటే ఆ యజ్ఞంలో ఏదో ధార్మిక దోషం ఉండాలి. అలా కాక జరగవలసింది జరిగి తీరింది అందామా? అలా అయితే శాస్త్రాలన్నీ కొరగానివే అవుతాయి. వైదిక మంత్రాలు వ్యర్థమే అవుతాయి. సందేహం లేదు, జరగవలసింది జరిగి తీరుతుంది అన్న సూత్రం అంగీకరిస్తే నిష్ఫలమని, సర్వ సాధనాలు నిష్ఫలమని తేలుతుంది. అన్ని ఉపాయాలు నిరర్ధకమవుతాయి. అదృష్ట సిద్ధాంతం అంగీకరిస్తే వేదాలు శాస్త్రాలే అర్ధవాదంగా పరిణమిస్తాయి. క్రియార్థాలన్నీ నిరర్ధకమైపోతాయి. స్వర్గం కోసం తపస్సు చేయడం వ్యర్థమవుతుంది. వర్ణధర్మాలు నిరర్ధకమవుతాయి. జరగవలసింది జరక్కపోదు. అంటే అన్ని ప్రమాణాలు కూలిపోతాయి. అంచేత భాగ్యమో ఉపాయమో ఈ రెండింటినీ సమాన దృష్టితో విచారించాలి. ఉపాయంతో పనిచేసిన విపరీత ఫలం కలిగినప్పుడు ఎక్కడ లోపం జరిగిందో ఆలోచించాలి. ఇదే విద్వాంసుల లక్షణం. కర్మకారులైన పండితులు కర్తృభేదము, మంత్రభేదము, ద్రవ్యభేదము ఇలా ఎన్నో భేదాలు వివరించారు. పూర్వం దేవేంద్రుడు విశ్వరూపుణ్ణి గురువు చేసుకుని యజ్ఞం చేశాడు. విశ్వరూపుడు తన తల్లి వంక వారైన దైత్యుల క్షేమం కోరి విపరీత కర్మ చేశాడు. యజ్ఞంలో దేవతలకు స్వస్తి చెప్పి దైత్యుల్ని రక్షించాడు. దైత్యుల పుష్టి చూసి దేవేంద్రుడు మండిపడ్డాడు. వజ్రాయుధంతో విశ్వరూపుడి తల నరికేశాడు. ఇక్కడ కర్త అయిన విశ్వరూపుడి వల్ల కర్మలో వైగుణ్యం కలిగింది. సందేహం లేదు, కర్మ వైగుణ్యం అంగీకరించక తప్పదు. రోషభావంతో ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ద్రోణాచార్యుని చంపాలని, కుమారుడు కావాలన్న అతడు సంకల్పం. అందుకని యజ్ఞవేదిక నుండి దృష్టద్యుమ్నుడు కూతురు ద్రౌపది పుట్టారు. అలాగే దశరథుడు పుత్రకామేష్టి చేశాడు. 4 కుమారులని కన్నాడు. చెప్పవచ్చేదేమిటంటే యథావిధిగా కర్మ చేస్తే అది తప్పక సిద్ధిదాయకమవుతుంది. అలా కానప్పుడు విపరీత ఫలం తప్పదు. పాండవుల రాజసూయంలో ఏదో అవకతవక జరిగే ఉంటుంది. కనుకనే జూదంలో ధర్మరాజు ఓడిపోవటం సంభవించింది. అతడి యజ్ఞంలో చెడు ద్రవ్యం ఉపయోగించటం వల్ల సత్యవాది ధర్మరాజు, సాధ్వి, ద్రౌపది, భీమార్జునులు, నకుల సహదేవులు కష్టాలు అనుభవించారు. అభిమానం పెట్టుకుని యజ్ఞం చేశారు కనుకనే అలా జరిగింది. సాత్విక యజ్ఞం దుర్లభమైంది. అది వైకాసనుల కోసమే ఏర్పడింది. నిత్యం న్యాయంగా ఆర్జించిన సాత్విక భోజనంతో తృప్తిపడుతూ పశుబలి మాని శ్రద్ధాపూర్వకంగా సమంత్రకంగా ముళ్ళు చేసే యజ్ఞం సాత్విక యజ్ఞం. అధికంగా ధనం వ్యయం చేసి పశుబలి కోసం చక్కని యోగస్తంభం నిర్మించి అభిమానపూర్వకంగా చేసే యజ్ఞం రాజస యజ్ఞం. మదవర్ధకమైంది, క్రోధంతో చేసింది తామస యజ్ఞం. అది రాక్షసుల కోసమే నియమించారు మునులు. మోక్షం కోరుకునే మునులు విరక్తి పొందిన మహాత్ములు చేసేది మానసయోగ యజ్ఞం. ఇతర యజ్ఞాల్లో ద్రవ్యం లోపించవచ్చు, కర్మ లోపించవచ్చు, బ్రాహ్మణుల వల్ల లోపం కలగవచ్చు.
లేదా దేశ కాలాల్లోనూ ఇతర సాధనాల్లోనూ లోపం రావచ్చు. కానీ మానస యజ్ఞానికి ఆ బాధ లేదు. ఈ యజ్ఞానికి కావలసిందల్లా ముఖ్యంగా మనశ్శుద్ధి. మనస్సు పరిశుద్ధం కావడంతోనే, గుణవర్ణితం కావడంతోనే దేహం తనంత తాను పరిశుద్ధమవుతుంది. సందేహం లేదు. మనస్సు పరిశుద్ధమైన ఇంద్రియాలతో రమించడం మానుకోవడంతోనే ప్రతి వ్యక్తి మానస యజ్ఞం తలపెట్టిన మనిషి ఎన్నో యోజనాల విస్తృతమైన, ఎన్నో యజ్ఞీయ వృక్షాల స్తంభాలతో కూడిన యజ్ఞ మండపం మనస్సులోనే నిర్మించుకోవాలి. బ్రాహ్మణ్ణి కూడా మానసికంగానే వరించుకోవాలి. బ్రహ్మని, అధ్వర్యుణ్ణి, హోతని, ప్రస్తోతని, ఉద్గాతని, ప్రతిహర్తని, సదస్సుల్ని మనస్సులోనే కల్పించుకోవాలి. మానసికంగా వారిని పూజించాలి. ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము, శారీరకమైన ఈ 5 వాయువుల్ని అగ్ని రూపంగా భావించి మనఃకల్పితమైన వేదికలో స్థాపించాలి. ఆ 5 ప్రాణవాయువును గార్హపత్య అగ్నిగాను, అపాన వాయువును ఆహ్వనీయ అగ్నిగాను, వ్యానవాయువు దక్షిణాగ్నిగాను, సమాన వాయువును అవసత్య అగ్నిగాను, ఉదాన వాయువును సభ్యాగ్నిగాను కల్పన చేసుకోవాలి. ఈ 5 అగ్నులు ఎంతో ఉత్కృష్టమైనవి. ఈ మానస యజ్ఞంలో నిర్దోషమైన పవిత్రమైన సామగ్రులే భావించుకోవాలి. ఈ యజ్ఞంలో మనస్సే హోత, మనస్సే యజమాని, ఫలప్రదాయిని, నిర్గుణ స్వరూప, వైరాగ్యదాయిని, కళ్యాణకారిణి, బ్రహ్మ విద్య, సర్వ విశ్వానికి ఆధార స్వరూప అయిన సనాతన బ్రహ్మమే ఈ యజ్ఞానికి అధిదేవత. ఆ జగదంబ ప్రీతి కోసమే మనస్సులో కల్పించిన హవన సామాగ్రి ప్రాణాగ్నిలో ఆహుతి చెయ్యాలి. ఇలా మానస యజ్ఞం పూర్తి చేశాక మనస్సు విషయాల నుంచి మళ్లించి కుండలిని ముఖమార్గాన సుషుమ్న రంధ్రంలో పోనిచ్చి ప్రాణాగ్నిని శాశ్వతాగ్నిలో హవనం చెయ్యాలి. ప్రాణం లయం అయిపోయాక సమాధి స్థితి ఏర్పడుతుంది. ఆ సమాధి స్థితిలో తన నుంచి తాను వేరుపడి శాంత చిత్తంతో మహేశ్వరిని ధ్యానించాలి. అప్పుడు సాధకుడు తనలో సర్వము, సర్వంలో తనను దర్శిస్తాడు. అదిగో అప్పుడే భగవతి సాక్షాత్కారం లభిస్తుంది. సచ్చిదానంద స్వరూపిణి అయిన భగవతి సాక్షాత్కారం పొంది మనిషి బ్రహ్మజ్ఞాని అయిపోతాడు. బ్రహ్మజ్ఞాని అయ్యాక అతడి ముందు మాయలన్నీ మండి బుగ్గైపోతాయి. ఒక్క ప్రారబ్ధ కర్మ మాత్రం మిగులుతుంది. కానీ అతడు జీవన్ముక్తుడవుతాడు. జగదంబని సేవించిన మనిషి కృతకృత్యుడు కావడంలో సందేహం లేదు. గురువు ఉపదేశించిన ప్రకారం అన్ని విధాల భువనేశ్వరి ధ్యానము, శ్రవణము, మననము చెయ్యాలి. ఇలా చేసిన మనస యజ్ఞం మోక్షదాయకమైంది. సందేహం లేదు. తక్కిన యజ్ఞాలు కోరికలతో కూడినవి కనుక అవి నాశనం కలిగిస్తాయి. స్వర్గం కోరుకునే మనిషి విధిపూర్వకంగా అగ్నిష్టోమ యజ్ఞం చేయాలని వేదాలు ఆదేశిస్తున్నాయి. పుణ్యం తీరిపోయాక స్వర్గం నుంచి ప్రాణి తిరిగి మత్స్యలోకంలో పుడతాడని ఆ వేదాలే చెప్పుతున్నాయి. కనుక మానస యజ్ఞమే ఉత్తమ యజ్ఞం. ఏమంటే దాని ఫలానికి క్షయమంటూ లేదు. శత్రువుల్ని జయించాలని కోరే రాజు ఈ మానస యజ్ఞం చెయ్యలేడు. రాజా, కొద్ది కాలం కిందటే నువ్వు సర్పయాగం చేశావు. ధర్మాత్ముడైన తక్షకుడి మీద పగ తీర్చుకోవడానికి ఆ యజ్ఞం తలపెట్టావు. ఒక్క తక్షకుడి కోసం వేలాది పాములు అగ్నికొండంలో వేల్చావు. అయిందేదో అయింది. ఇప్పుడు విధిపూర్వకంగా దేవీ యజ్ఞం చెయ్యి. సృష్టికి పూర్వం విష్ణుమూర్తి యజ్ఞం చేశాడు. అతడిలాగే నువ్వు కూడా దేవీ యజ్ఞం చెయ్యి. అది ఎలా చెయ్యాలో నేను వివరిస్తాను. నీ దగ్గర వేదాలు, విధి విధానాలు తెలిసిన బ్రాహ్మణులు ఎందరో ఉన్నారు. దేవీ బీజం ఎరిగిన వారు. వారు మంత్రమార్గం తెలిసిన మహాపండితులు. వాళ్ళు నీ యాజకులవుతారు. నువ్వు యజమానివిగా దేవీ యజ్ఞం చేసి ఆ యజ్ఞఫలం మీ తండ్రికి అర్పించి అతన్ని బ్రాహ్మణ శాప దుర్గతి నుంచి తప్పించు.
బ్రాహ్మణ్ణి అవమానించడం వల్ల వచ్చే పాపం భయంకరమైనది, నరకదాయకమైంది. మీ తండ్రికి అలాంటి పాపము, బ్రాహ్మణ శాపము పట్టుకున్నాయి. అందుకనే పాము కరిచింది, అకాల మృత్యువు వచ్చింది. నేల మీద కాని, కుశాసనం మీద కాని కాక ఆకాశం మీద అతడు మరణించాడు. క్షత్రియ ధర్మం ప్రకారం రణరంగంలో మరణించలేదు, గంగ ఒడ్డున మరణించలేదు, ఒక మేడలో దాన ధర్మాలన్నా చేయకుండా మరణించాడు. ఇవన్నీ నరకంలో తోసేవే. ఇందులో ఒకటి అతన్ని దుర్గతి నుంచి రక్షించేది లేదు. మరణం మనిషి సమీపించిందని తెలిసినప్పుడు వివసుడైపోతాడు. అదిగో అప్పుడే మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి. ఆత్మలో వైరాగ్యం అనుసరించాలి. శరీరం పంచభూతాలతో కూడిందని, దుఃఖదాయకమైన పంజరమని భావించాలి. దీంతో నాకేల సంబంధం అనుకోవాలి. ఈ శరీరం ఇప్పుడే నాశనమైపోతే పోని, నేను నిర్గుణుణ్ణి, నాశనం లేనివాణ్ణి. ఈ పంచభూతాల కళేబరం నాశనం కావలసిందే. ఇది పోయినంత మాత్రాన నాకు కష్టమేముంది? నేను సదా ముక్తుణ్ణి, సనాతనమైన బ్రహ్మ నేను ప్రాపంచిక ప్రాణిని కాను. కర్మతో వచ్చిన దేహంతో నాకు సంబంధమే లేదు. ఈ దేహం చేసే మంచి చెడ్డలతో నాకు సంబంధం తీరిపోవడం కంటే కావలసిందేముంది? సుఖదుఖాలకు సాధన స్వరూపమైన ఈ దేహం ధరించడం వల్ల సంసార సంకటంలో పడి పాలల్లో బలిలా కొట్టుకున్నాను. ఇలా దివ్య భావన మనస్సులో ఉదయిస్తే స్నానమక్కరలేదు, దానమక్కరలేదు. అలాంటి మృత్యువు ముక్తిగా పరిణమిస్తుంది. అయితే ఆ మార్గం అంత సులభం కాదు, ఎంతో కఠిన మార్గం అది. యోగులకు కూడా దుర్లభమైన మార్గం అది. జనమేజయ, మీ తండ్రి బ్రాహ్మడి శాపం తెలుసుకొని కూడా తన శరీరం మీద మమత మానుకోలేకపోయాడు. వైరాగ్యం అవలంబించడానికి రవంతా ప్రయత్నించలేదు. అందుకనే అతడికి ముక్తి లభించలేదు. తన శరీరం చెక్కు చెదరకుండా ఉండాలని, చిరకాలం నిష్కంటకంగా తాను రాజ్యం చెయ్యాలని అతడికి ఆశగా ఉండేది. చిరకాలం బతకాలన్న లాలస అతన్ని వదలలేదు. అందుకనే పాము విషం పోగొట్టే మంత్రగాళ్ళని పిలిపించాడతడు. మందులు, మణిమంత్రాలు, యంత్రాలు అమర్చి ఎత్తైన మేడ కట్టించాడు. అందులో వెళ్ళి నివసించాడు. స్నానం లేదు, దానం లేదు, భగవంతుడి ధ్యానం కూడా లేదు. దైవాన్ని నమ్ముకొని నేల మీదైనా శయనించలేదు. కలి సంపర్కం వల్ల ఒక మునీశ్వరుణ్ణి అవమానించాడతడు. అందుకనే మోహ సముద్రంలో మునిగి అంతరిక్షంలో పాము కరిచి మరణించాడు. అలాంటి వాళ్ళకి నరకం తప్పదు కనుక నువ్వు నీ తండ్రిని పాపం నుండి ఉద్ధరించు. వ్యాసముని మాటలు విన్నాడు జనమేజయుడు. ఎంతో దుఃఖించాడు. అతడి 2 కళ్ళ నుండి కన్నీళ్లు ధారలు కట్టాయి. ఛీ, ఈ బ్రతుకెందుకు నాకు? ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు. అతడు స్వర్గం వేయించేసే ఉపాయం అనుసరిస్తాను నేను అన్నాడు. శ్రీదేవి భాగవతం 3వ స్కందంలో ఇది 12వ అధ్యాయం సమాప్తం. 13 దేవీ వ్రతం. మునీంద్ర, వ్యాసముని చెప్పిందంతా విని మళ్ళీ అడిగాడు జనమేజయుడు. జగత్ కారణ రూపుడు విష్ణుదేవుడు దేవీ యజ్ఞం ఎలా చేశాడు? ఆ యజ్ఞంలో ఎవరెవరు సహాయకులు, ఎవరెవరు బ్రాహ్మలు, వేదాలు తెలిసిన వారెవరు సదస్యులుగా కూర్చున్నారు? విష్ణుదేవుడు చేసిన యజ్ఞ విధి విని నేను కూడా దేవీ యజ్ఞం విధిపూర్వకంగా చేస్తాను అన్నాడు. విష్ణువు చేసిన దేవీ యజ్ఞం వినిపిస్తాను, సావధానంగా విను. అలా తమ తమ భార్యలనిచ్చి బ్రహ్మను, విష్ణువుని, శివుణ్ణి దేవి సెలవిచ్చాక ముగ్గురు తమ తమ భార్యలతో విమానాలెక్కారు. విమానాల మీద అడుగు పెట్టడంతోనే స్త్రీ రూపాలు పోయి యథాపూర్వకంగా పురుష రూపాలు వచ్చాయి వారికి. అక్కడి నుంచి తిన్నగా ఆ ఘోర సముద్రం దగ్గరగా వచ్చారు వారు. అక్కడ నేల సృష్టించారు. ఉండడానికి నివాస స్థానాలను నిర్మించారు.
అప్పుడే దేవి భూమికి కదలకుండా ఉండగల శక్తి ప్రసాదించింది. అదిగో ఆ శక్తిని ఆధారం చేసుకొని స్థిరంగా ఉంది భూమి. అందుకే భూమికి ధర అని పేరు వచ్చింది. మధుకైటముల మేధస్సు వల్ల మేదిని అని పేరు వచ్చింది. ధారణ గుణం కలగడం వల్ల ధర అని పేరు వచ్చింది. విస్తారమైంది కనుక పృథివీ అని పేరు వచ్చింది. మహత్తు కలది కనుక మహి అని పేరు వచ్చింది. శేషనాగుడు దీనిని తల మీద మోస్తున్నాడు. యథాస్థానంలో ఉండడం కోసం పెద్ద పెద్ద పర్వతాలు నిర్మితమైనాయి. కర్రని బిగించడానికి ఇనుప మేకులెలాగో ఈ భూమిని కదలకుండా ఉండడానికి కీలక స్థానాల్లో ఈ పర్వతాలు అలాగ ఏర్పరచటం జరిగిందంటారు పండితులు. వీటిలో మేరు పర్వతం అద్భుతమైనది, ఎంతో విశాలమైనది. బంగారు పర్వతమది. దాని శిఖరాలు మణిశిఖరాలు. మరీచి, నారదుడు, అత్రి, అగస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు అని మానసపుత్రుల్ని కన్నాడు బ్రహ్మ. వీళ్ళందరూ సుప్రసిద్ధులు. వీరిలో మరీచికి కశ్యపుడు కలిగాడు. దక్షునికి 13 కూతుళ్ళు కలిగారు. కశ్యపుడికి ఈ 13 గర్భంలో ఎంతో మంది దేవతలు, దైత్యులు పుట్టారు. అనంతరం కశ్యపుడి సృష్టి మరింత అధికమైంది. మనుషులు, పశువులు, పాములు మొదలైన రకరకాల జీవులు ఎన్నో పుట్టాయి. బ్రహ్మదేవుడి సగం శరీరంలో కుడివైపు స్వయంభువ మనువు పుట్టాడు. ఎడమవైపు శతరూప అని కూతురు పుట్టింది. ఈ ఇద్దరికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కుమారులు కలిగారు. మరి 3 కూతుళ్లను కలిగారు. మంచి అందగత్తెలు వాళ్ళు. ఇలా సృష్టి చేసి బ్రహ్మ మేరు పర్వతం శిఖరం మీద అందమైన బ్రహ్మలోకం నిర్మించాడు. విష్ణుమూర్తి వైకుంఠపురం నిర్మించుకున్నాడు. అన్ని లోకాల పైన ఉంటుందది. లక్ష్మీదేవి నివాస స్థానం అది. ఎంతో అంత అందంగానూ ఉంటుంది. శివుడు తన ఉనికి కైలాస పర్వత శిఖరం మీద ఏర్పరుచుకున్నాడు. భూతగణాలతో కలిసి ఆనందంగా అక్కడ విహరించమారంభించాడతడు. మేరు పర్వతం రకరకాల రత్నాల శిఖరం మీద త్రివిష్టపమని దేవేంద్రుడి కోసం స్వర్గపట్టణం నిర్మితమైంది. తరువాత సముద్ర మదనంలో పుట్టిన కల్పవృక్షం, ఐరావతం, కామధేనువు, ఉచ్చైశ్రవం, రంభ మొదలైన అప్సరసలు దేవేంద్రుడి పరమైనారు. అందువల్ల స్వర్గానికి ఎంతో శోభ చేకూరింది. ధన్వంతరి, చంద్రుడు కూడా సముద్ర మథనంలోనే పుట్టారు. వారును దేవతల మధ్య స్వర్గంలోనే ఉంటూ వచ్చారు. ఇలా దేవతలని, మునులని, పశువులని 3 రకాల సృష్టి జరిగింది. అనంతరం అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, జరాయుజాలు అని 4 రకాల జీవ సృష్టి జరిగింది. ఈ జీవకోటి అంతటికీ కర్మ సంక్రమించింది. ఈ విధంగా సృష్టి చేసి బ్రహ్మ, విష్ణువు, శివుడు తమ తమ లోకాల్లో విహరించడం మొదలెట్టారు. ఇలా ఉండగా ఒకనాడు విష్ణుమూర్తికి అమృత సముద్రం మధ్య మణిద్వీపం తణుకుకి వచ్చింది. అక్కడ మహామాయ దివ్య దర్శనము, తాను విన్న మహామంత్రము జ్ఞాపకం వచ్చాయి. మహామాయ మహిమ వల్ల తాను స్త్రీగా మారిపోవటము గుర్తుకు వచ్చింది. దాంతో వెంటనే అతడు దేవీ యజ్ఞం చెయ్యడానికి సంకల్పించాడు. తన వైకుంఠపురం నుంచి కిందికి వచ్చాడు. శివుణ్ణి, బ్రహ్మని, వరుణుణ్ణి, దేవేంద్రుణ్ణి, కుబేరుణ్ణి, అగ్నిని, యముణ్ణి, వశిష్ఠుణ్ణి, కశ్యప, దక్ష, వాసుదేవ, బృహస్పతుల్ని ఆహ్వానించాడు. యజ్ఞ సామాగ్రి పుష్కలంగా సమకూర్చాడు. గొప్ప గొప్ప శిల్పుల చేత విశాలమైన యజ్ఞ మండపము నిర్మించాడు. సువ్రతులైన 27 ఋత్విజుల్ని నియోగించాడు. మండపం తయారయ్యాక చైత్యము, వేదిక తయారు చేయించాడు. బ్రాహ్మలు బీజమంత్రాలతో దేవీ జపం మొదలుపెట్టారు. అనంతరం అగ్నిస్థాపన చేశారు. హవిస్సు ఆహుతి మొదలెట్టారు. హోమకార్యం పూర్తయింది. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది: ఓ విష్ణుమూర్తి, హరి,
దేవతలందరిలో ఎప్పుడూ శ్రేష్ఠుడివై ఉంటావు నువ్వు. అందరూ దేవతలు నిన్ను మన్నిస్తారు, పూజిస్తారు. అందరిలోకి సమర్థుడివై ఉంటావు నువ్వు. బ్రహ్మ, దేవేంద్రుడు కూడా నిన్ను పూజిస్తారు. భూలోకం మీద మానవులంతా నిన్ను భక్తితో ఆరాధిస్తారు. వారందరికీ వరాలిస్తావు నువ్వు. దేవతలందరికీ కూడా నువ్వే వరాలిస్తావు. అలా పరమేశ్వరుడివవుతావు. యజ్ఞాలన్నింటిలోనూ నువ్వే ముఖ్యుడివవుతావు. యాజ్ఞికులంతా ముందు నిన్నే పూజిస్తారు. జనసాధారణం నిన్ను ప్రార్థించి వరాలు పొందుతారు. దేవతలు రాక్షసుల వల్ల కష్టాల పాలైనప్పుడు నీ శరణు వేడుతారు. అందరికీ ఆశ్రయమిస్తావు నువ్వు. వేదాలు, పురాణాలు నిన్నే అగ్రపూజకుడని కీర్తిస్తాయి. నీ కీర్తి అఖండమై విస్తరిస్తుంది. భూలోకంలో ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని కలుగుతుందో అప్పుడల్లా నువ్వు నీ అంశతో అవతరించి తిరిగి ధర్మం స్థాపిస్తావు. ఎన్నో సుప్రసిద్ధమైన అవతారాలు ఎత్తుతావు. మహాపురుషులు నీ అవతారాలు కీర్తిస్తారు. వివిధ యోనుల్లో నువ్వు అవతరించడం వల్ల నీ ఖ్యాతి అన్ని లోకాల్లోనూ విస్తరిస్తుంది. నీ అవతారాల్లో నా అంశశక్తులు నీతో ఉంటాయి. వరాహ, నారసింహ అని రకరకాలుగా ఉంటాయి. నీ కార్యాలన్నిటిలోనూ తోడ్పడతాయి. ఆ శక్తుల దగ్గర ఎన్నో రకాల అస్త్రశస్త్రాలుంటాయి. అవి అన్ని విధాల భూషణాలతో ఉంటాయి. ఆ శక్తులతో కలిసిన వర ప్రభావం వల్ల దేవతల సర్వకార్యాలు నిర్వహిస్తావు నువ్వు. అయితే అవి ఆవంతైన అభిమానం పెట్టుకొని ఆ శక్తుల్ని ఎన్నడూ అవమానించకు. ప్రేమతో ఆ శక్తుల్ని సమ్మానిస్తూ ఉండు, పూజిస్తూ ఉండు. ఆ శక్తులు భరతఖండ నివాసుల కోరికలు యావత్తూ తీరుస్తారు. వివిధ ప్రతిమలలో ఉంటారు. మనుషుల చేత పూజనీయులవుతారు. లోకంలో ఆ శక్తుల కీర్తితో పాటు నీ కీర్తి కూడా వ్యాపిస్తుంది. 7 దీవుల్లోనూ ఆ శక్తులు ప్రఖ్యాతి వహిస్తారు. తమ కోరికలు సిద్ధించడం కోసం లోకులు ఆ శక్తుల్ని నిన్ను పూజిస్తారు. రకరకాల ఉపాహారాలు అర్పిస్తారు. వైదిక మంత్రాలతో నివేదిస్తారు. నీ నామం జపిస్తారు. భూలోకంలోనే కాదు, స్వర్గలోకంలో కూడా నీ మహిమ గానం చేస్తారు. దాంతో నీ యశస్సు మరింత అధికమవుతుంది. అలా ఆకాశవాణి వరమిచ్చి మౌనం వహించింది. అంతా విన్నాడు విష్ణుమూర్తి. ఎంతో సంతోషించాడు. ఏ లోపము లేకుండా దేవీ యజ్ఞం పూర్తి చేశాడు. దేవతలను, బ్రహ్మ మానసపుత్రులను, మునేశ్వర్లను సాగనంపాడు. అనంతరం తన పరివారంతో కలిసి వైకుంఠానికి వేంచేశాడు. దేవతలు, మునులు దేవీ యజ్ఞం ప్రశంసిస్తూ తమ తమ భవనాలకు, ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. ఆకాశవాణి విని వారందరూ శక్తి అంటే పరమ భక్తి కుదుర్చుకున్నారు. భక్తిపూర్వకంగా భగవతిని పూజించడం మొదలుపెట్టారు. అవును, ఆ పరాశక్తిని ఆరాధిస్తే అన్ని కోరికలు అవలీలగా సిద్ధిస్తాయి. శ్రీదేవీ భాగవతం 3వ స్కందంలో ఇది 13వ అధ్యాయం సంపూర్ణం. 14వ అధ్యాయం రేపు పఠనం చేద్దాం. సెలవు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గోబ్రహ్మణిత్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రణామాంజలి అర్పించుకుంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్ మరింతమంది జనాల్లోకి మన వీడియోని తీసుకెళ్తుందని మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.